రాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణామములు గురువుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. శుభం శుభం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం 10 అధ్యాయాలు అనుభూతి ప్రకాశంలో చదువుకున్నాం. అంటే గ్రంథంలో చూసినట్టుగా అయితే సగం చదువుకున్నట్టుగా. అయితే బృహదారణ్యకంలో విషయం చాలా ఎక్కువ కాబట్టి దానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఎక్కువ వస్తాయి కాబట్టి అధ్యాయాలు ఇంకా 10 ఉన్నప్పటికీ విషయం మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రస్తుతం 11వ అధ్యాయంలోకి వచ్చాం. 11వ అధ్యాయం కఠోపనిషత్ సారాన్ని చెప్తుంది. 12వ అధ్యాయం శ్వేతాశ్వతరోపనిషత్ సారాన్ని చెప్తుంది. 13 దగ్గర నుంచి 18 వరకు బృహదారణ్యకం యొక్క సారాన్నే చెప్తాయి. ఆ తరువాత రెండూ కూడా అంటే కేనోపనిషత్తు, నృసింహ తాపిన్యుత్తర ఉపనిషత్తు, ఆ రెండూ కూడా అధ్యాయ అంటే గ్రంథాన్ని పూర్తి చేస్తాయి. అయితే దీంట్లో గ్రంథంలో యథార్థానికి ఈ రెండు మనం చెప్పుకున్నట్టుగా అయితే బృహదారణ్యకం అనేటువంటి ఒక పెద్ద ఉపనిషత్తు యొక్క సారమే ఉంటుంది తప్పించి అనుభూతి ప్రకాశంలో చెప్పుకోవలసినటువంటి విషయం చాలా మట్టుకు నడిచినట్టుగా అవుతుంది. మనం ఇప్పుడు 11వ అధ్యాయంలోకి వచ్చాం. అయితే ఈ 11వ అధ్యాయం మనం కఠోపనిషత్తు చదువుకున్నాం. నేను ఒకసారి చెప్పాను, డాక్టర్ గారు ఒకసారి సమీక్ష చేశారు. కాబట్టి మన అధ్యయన భారతీ శివపరివారం సభ్యులకి, అద్వైత అధ్యయన భారతీ సభ్యులకి బాగా అందుబాటులో ఉన్నటువంటి గ్రంథమే ఇది. అయితే ఎంతైనా ఉపనిషత్తులు వేదాంత విషయాలు నిరంతరం మననం చేస్తూ ఉంటేనే మనం వాటిని గుర్తుపెట్టుకోగలం. కానీ మనం ఒకసారి విని తరువాత ఎప్పుడో మళ్ళీ దాని గురించి మనం పుస్తకాన్ని తీస్తే మనకి ఉపనిషత్తు విషయాలు కొద్దిగా గుర్తు రావడం కష్టం. అయితే ఇప్పుడు నేను చెప్తూ ఉన్నటువంటి కఠోపనిషత్ సారంలో కూడా కథాభాగాన్ని తగ్గిస్తాం, వేదాంత విషయాన్ని ఎక్కువగా చెప్పుకోవటం జరుగుతుంది. మరొకటి ఏమిటంటే కఠోపనిషత్తు పాఠం మననం రెండూ కూడా మన దగ్గర ఉంటాయి. అంటే మనం ఇంతకు ముందు చదువుకున్న ఆ రెండూను పాఠం చెప్పుకున్నాం, మననం చేసుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా మనకి సందేహాలు వచ్చినట్టుగా అయితే ఆ పాఠాన్ని మననాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనం చదువుతూ ఉన్న దాంట్లో ఏదైనా ఒకవేళ మనకి సందేహం ఏర్పడినా తీరిపోతుంది. అయితే ఈ ఏకాదశ అధ్యాయం అంటే 11వ అధ్యాయం ఇది. ఈ కఠోపనిషత్తుకి భగవత్పాదుల వారి యొక్క భాష్యం ఉన్నది. భగవత్పాదుల వారి యొక్క భాష్యం ఉన్నది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉపనిషత్తు చదవడం వినడం కూడా సులభమే. మిగతా ఉపనిషత్తుల్లో కొన్ని ఏమిటంటే మనకి రేపు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఉన్నది అనుకోండి, దాని డైరెక్ట్గా భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యానం లేదు. బ్రహ్మసూత్రాల్లో భగవత్పాదుల వారు శ్వేతాశ్వతర ఉపనిషత్తును ఎక్కువగా వాడారు.
ఆ వాడినటువంటి ప్రదేశాల్లో వారు శ్వేతాశ్వతరోపనిషత్తు కోసం ఏ అభిప్రాయాన్ని వెలిబుచ్చారో మనం చూస్తే దాన్ని బట్టి మనం శ్వేతాశ్వతరాన్ని చదవడం అవుతుంది. కఠానికి అలా కాదు, డైరెక్ట్గానే భగవత్పాదులు వారి భాష్యాన్ని అనుగ్రహించారు కాబట్టి మనం ఆ భాష్యానికి అనుగుణంగా ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి పాఠానికి అలాగే మనం చేసుకున్నటువంటి మననానికి అనుగుణంగా ఈ కఠోపనిషత్ సారాన్ని మనం చదవడం అనేటువంటి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. యాజుష్యాం కఠశేఖాయాం విద్యాం యాన్నచికేతసే యమః ప్రోవాచ తాం సర్వాం సంగ్రహేణ బ్రవీమ్యహం. సాధారణంగా ఇది అనుభూతి ప్రకాశం. దీంట్లో విషయం కన్నా ప్రధానంగా ఏమిటి ఉండాలంటే మనకు అనుభూతి ఉండాలి. మనం ఆ ఉపనిషత్తులు ఏమిటి చెప్తున్నాయో ఆ అనుభవాన్ని సంపాదించుకుందుకు ప్రయత్నం చేయాలి. మనం ఉపనిషత్తుల్ని వినేశాం, మనకు ఉపనిషత్తులు తెలిసిపోయాయి అన్నటువంటి భావన కాకుండా ఆ ఉపనిషత్తుల్ని మన నిత్య జీవితానికి అనుబంధంగా చేసుకున్నట్టుగా అయితే మనం ఉన్నటువంటి స్థితి నుంచి మరికొంత మీదకి వెళ్ళడానికి వీలవుతుంది. లౌకికంగా ఎలాగైతే మనం బిరుదులు లేకపోతే ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నతమైనటువంటి స్థితుల్ని సంపాదించాలని కోరుకుంటూ ఉంటామో అలాగే వేదాంతంలో కూడా మనం అనుభూతిని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా మనం చదువుతున్నానండి, నేను ఉపనిషత్తులు చదువుతున్నానండి, బ్రహ్మసూత్రాలు చదువుతున్నానండి, భగవద్గీత చదువుతున్నానండి. చదవమని ఎవరు చదవడం వద్దని ఎవరు అంటం లేదు. దాన్ని నిజ జీవితానికి అన్వయం చేసుకునేటట్టుగా చదువు. కొద్దిగా ఆత్మజ్ఞానం పెరగాలి, ఆత్మానుభూతి పెరగాలి, దేహానుభూతి తగ్గాలి. దేహం ఉంటుంది, దేహం ఎక్కడికి పోదు. ప్రారబ్ధం ఎంతవరకు ఉంటుందో అంతవరకు దేహం ఉంటుంది. మనం పొమ్మనమందాం అన్నా పోదు. నాకు ఇవాళ వద్దయ్యా నువ్వు వెళ్ళిపో అని అంటే ఆ దేహం వెళ్ళదు, అది ఉంటుంది. కాకపోతే దేహానుభూతిని పక్కన పెట్టి ఆత్మానుభూతి వైపు నడవాలి. ఇప్పుడే మనకి ఎక్కువ ఉన్నది ఏమిటి? దేహానుభూతి. ఉదయం లేచాం, కాఫీ తాగాం, టీ తాగాం, లేకపోతే స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేసాం, ఆ తర్వాతను ఏదో కాలక్షేపం చేస్తున్నాం, ఏవో లౌకికంగా మనకున్నటువంటి బంధాలకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నాం, ఏదో భోజనం చేస్తున్నాం, నిద్ర తీసుకుంటున్నాం, ఆ తర్వాత లౌకికంగా మనం చేయవలసిన కర్మలు ఏముంటున్నాయో చేస్తున్నాం, రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాం. ఎక్కువగా మనం దేహానికి దేహ సంబంధమైన విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. మొత్తం అన్నీ దేహ సంబంధ విషయాలే. ఎక్కడో ఈ మధ్యకాలంలో ఒకసారి భగవద్ విషయం మీదకి మన మనస్సు వెళ్ళినా మనం 1 గంట 2 గంటలో అక్కడ కూర్చో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? భార్య ఏం చేస్తున్నది, పిల్లలు ఏం చేస్తున్నారు, బంధువులు ఏం చేస్తున్నారు, వీటి మీదే మన మనస్సు లగ్నం అవుతున్నది. లేకపోతే లోక వ్యవహారాల మీద లగ్నం అవుతున్నారు. దీని నుంచి మనం బయటికి రావాలి, ఈ విషయాల నుంచి మనం బయటికి రావాలి. దానికి ఏం కావాలంటే ఆత్మానుభూతి కావాలి, దేహానుభూతి పోవాలి. దేహానికి ఉన్నటువంటి అనుభూతులు తగ్గాలండి, వాటి పర్సంటేజ్ తగ్గాలి. ఇవాళ మనకి దేహానుభూతి 98%, 2% ఆత్మానుభూతి ఉంటే మనం రోజుకి ఒక 0.5%అయినా ఆత్మానుభూతిని పెంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికల్లా ఆత్మానుభూతిని దేహానుభూతిని సమానం చేసి తర్వాత దేహానుభూతిని పక్కకి తెచ్చి కిందకి తెచ్చి
ఆత్మానుభూతిని పెంచితే మనం ఈ జన్మలోనే ముక్తులు ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఈ మోక్షం కోసం ఏ ఊరు వెళ్ళక్కర్లేదు, తీర్థాలకు వెళ్ళక్కర్లేదు, లేకపోతే దేనికి వెళ్ళక్కర్లేదు. మరి పురాణాల్లోని ఇతరత్ర వాటన్నిటిలోని చెప్పారు కదండి అని అంటే, ఏమండి, వస్త్రాన్ని మనం ప్రక్షాళనం చెయ్యాలి అంటే వేడి నీళ్లు పెట్టాలి. ఆ వేడి నీళ్లలో ఇంత కారంగుండ వేయాలి. కారంగుండ అంటే మనం తినే కారం కాదు, బట్టల కారం అంటారు, వేయాలి. బాగా బట్టని బాగా ఉడికించాలి. దాన్ని తీసి రాయి మీద వేసి గట్టిగా కొట్టాలి. అప్పుడు దానికి పట్టినటువంటి మరకలు మసి వదులుతాయి. అలాగే నువ్వు చేసే ఉపాసనైనా, నువ్వు చేసే కర్మైనా, నువ్వు తిరిగే తీర్థాలైనా, నువ్వు చేసే జపాలైనా, నువ్వు దర్శించేటువంటి మహాత్ములైనా అందరూ నీకు దేనికి పనికి రావాలి అని అంటే నీ ఆత్మానుభూతి పెరగడానికి, నీ దేహానుభూతి తగ్గడానికి. నీ దేహానుభూతి, దేహం మీద ఉన్నటువంటి భ్రాంతి తగ్గడానికి, ఆత్మ అనేటువంటి యథార్థాన్ని అందుకుందికి ఉపయోగపడాలి అవన్నీని. ఎందుకంటే ఇది బాగా మురికి పట్టినటువంటి గుడ్డ కాబట్టి ఈ జీవుడు ఈ మురికి దీనికి వదిలిస్తే మనం అటువైపు వెళ్ళడానికి ప్రయత్నానికి వీలవుతుంది. యాజుష్యాం యజుర్వేదమునందు కఠశాఖాయాం, కఠశాఖయందు నచికేతసే, నచికేతుని కొరకు యాం విద్యాం, ఏ విద్యను యమః యముడు ప్రోవాచ చెప్పాను, తాం ఆ విద్య సర్వాం అంతటిని అహం నేను సంగ్రహేణ సంగ్రహముగా బ్రవీమి చెప్పెదను. యజుర్వేద కఠశాఖలో నచికేతుడి కొరకు యముడు ఏ విద్యని చెప్పాడో ఆ విద్యనంతటినీ కూడా సంగ్రహంగా నేను చెప్తాను అని విద్యారణ్యుల వారు మన ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నారు. కఠోపనిషత్తు యజుర్వేదానికి చెందింది అన్నటువంటి విషయం మీకు తెలుసు. దానిలో నచికేతుడనేటువంటి ఋషికుమారుడికి యముడు ఏ బ్రహ్మ విద్య చెప్పానో దాన్నంతటినీ సంగ్రహంగా ఈ అనుభూతి ప్రకాశంలో చెప్పటానికి విద్యారణ్యుల వారు ప్రారంభిస్తున్నారు. యముడు బ్రహ్మ విద్య నచికేతసుడికి చెప్పాడు. ఆ నచికేతుడికి చెప్పినటువంటి బ్రహ్మ విద్యని మనకి వారు చెప్తున్నారు. ఎవరి నచికేతుడు? ఇతడి తండ్రి ఎవరు? ఇతడెందుకు యముడి దగ్గరికి వెళ్ళాడు? యమధర్మరాజు బ్రహ్మ విద్య ఎందుకు బోధించాడు అనేటువంటి విషయాల్ని మనం ఉపనిషత్తులో మనం చాలా సంగ్రహంగా ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఆ నచికేతుడి యొక్క కథ అంతా కూడా ఉపనిషత్తులో మనం చెప్పుకున్నాం. కఠోపనిషత్తు యజుర్వేద, ఋగ్వేద, సామ, అథర్వవేద సంబంధాలు కలిగినటువంటిదిగా చెప్తారు. ఇందులో 6 వల్లులు ఉంటాయి. నచికేతుని కథ భారతంలో కూడా ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా మనం ఆ కథ ఉపనిషత్తు చెప్పుకుంటూ ఉన్నప్పుడు చెప్పుకున్నాం. అరుణి కొడుకు ఆరుణి, ఇతడు నిత్యాన్న ప్రదాత, అందువలన వాజస్రవసుడు అన్నటువంటి పేరు వచ్చింది. ఇతన్ని ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈ మహర్షికి శ్వేతకేతుడు, నచికేతుడు అనేటువంటి వాళ్ళు 2 పిల్లలు. పావకాన సరస్వతి వాజేభిర్వాజనీవతి వాజేన్నే అస్మిన్ ఏ బంతు అర్చన్ అవనాయ బంధమానః అని వేదంలో చెప్పబడినటువంటి విధంగా వాజ శబ్దము అన్నటువంటిది అన్నవాచకం, అన్నాన్ని చెప్తుంది. అన్నం అంటే బృహదారణ్యకంలో సప్తాన్న బ్రాహ్మణంలో దేవతలకు హుతము ప్రహుతము అన్నములు అని చెప్పారు.
దేవతలకి హుతము ప్రహుతము అని రెండు అన్నాలని చెప్పారు. హుతం అంటే అగ్నిలో వ్రేల్చబడినటువంటిది, ప్రహుతము అంటే నివేదితం చేయబడినటువంటిది, నైవేద్యం పెట్టబడినటువంటిది. అయితే ఇవి దేవతా ఆహారాలు కావు. వీటిని దేవతల యొక్క ఆహారాలని అన్నారు, కానీ ఇవి కావు. ఎందుకంటే బృహదారణ్యకంలో ఈ హుత ప్రహుతాలు అనేటువంటి వాటికి వేరే అర్థం చెప్పారు. దర్శము, పూర్ణమాసము దేవతల యొక్క ఆహారములు. దర్శం అనేటువంటిది అంటే అమావాస్య, అలాగే పూర్ణమాసం అంటే పౌర్ణమి అమావాస్య నాడు చెయ్యబడేటువంటి కర్మలు దేవతలకి ఆహారాలు అని చెప్పారు. యజ్ఞం చేసేవాళ్ళు కామంతో చెయ్యకూడదు. బాజ శబ్దం సకామ యజ్ఞం కాదు. బాజ అనేటువంటి శబ్దం సకామమైనటువంటి కోరికలతో కూడుకున్న యజ్ఞం కాదు. బాజశ్రవసుడు విశ్వజిద్యాగం నిష్కామంగా దర్శ పూర్ణమాస భావనతో చేశాడు. అంటే ఈ బాజశ్రవసుడు అనేటువంటి వాడు విశ్వజిద్యాగం అంటే ఉన్నదాన్ని అంతటినీ దానం చేసేయడాన్ని విశ్వజిద్యాగం అంటారు. ఈ యాగాన్ని రాజుల్లో రఘుమహారాజు గారు చేశారు అని చెప్తారు. ఇంకా కొంతమంది మహారాజులు చేశారని కూడా పురాణాలు చెప్తాయి. ఈ విశ్వజిత్ యాగాన్ని బ్రాహ్మణుడైనటువంటి బాజశ్రవసుడు చేశాడు. అయితే నిష్కామంగా చేశాడు, దర్శ పూర్ణమాస రూపంగా చేశాడు. శ్రవస్సు అనేటువంటి శబ్దానికి అగ్ని అన్నదాత అనేటువంటి అర్థం వేదాల్లో చెప్పబడ్డాది. అంటే వాజశ్రవుడు అంటే కర్మల చేత హిరణ్య గర్భ లోకాల వరకు జగించినవాడు. వాజశ్రవుడు అనేటువంటి పేరుకి కర్మల చేత హిరణ్య గర్భ లోకాల వరకు జగించినవాడు అని అర్థం. ఈ విషయాలు అంటే 1-2 సార్లు గుర్తు చేయడానికి చెప్తున్నాను. ఎవరైనా ఒకవేళ మరిచిపోయినా లేదా ఎవరైనా మళ్ళీ వింటే బాగుంటుంది అని అనుకున్నా, బహుశా డాక్టర్ గారి దగ్గర ప్లేలిస్టులు ఉంటాయి, వారిని అడిగితే వారు ఆ కఠోపనిషత్తు ప్లేలిస్టులు మనకి ఇస్తారు. వాటిని వింటే మనకి ఇంకా వివరంగా తెలియడానికి అవకాశం ఉంటుంది. శ్రవస్సు అనేటువంటి శబ్దానికి కీర్తి, ధనం అర్థాలు వేదంలో ఉన్నాయి. ఆ విధంగా వాజశ్రవుడు ఏకత్వ జ్ఞానాన్ని కోరి యజ్ఞం చేశాడు. ఏకత్వ జ్ఞానాన్ని కోరి యజ్ఞం చేశాడు. సాధారణంగా కర్మలన్నీ కూడా నానాత్వ జ్ఞానం కలిగినటువంటివి. కర్మలు చేసేటువంటి వాళ్ళకి ఏకత్వ జ్ఞానం ఉండదు. కానీ బాజశ్రవుడు మాత్రం ఏకత్వ జ్ఞానం కోసం యజ్ఞం చేశాడు. బాజశ్రవుడు కీర్తి అంటే ఏకత్వ జ్ఞానాన్ని కోరి అని అర్థం. కీర్తిం శ్లోకంచ విందతే అని బృహదారణ్యకంలో ఒక మంత్రం ఉంది. అక్కడ కీర్తి అంటే ఏకత్వ జ్ఞానము అని చెప్పారు. ఏకత్వ జ్ఞానాన్ని కోరి ఆయన యజ్ఞం చేశాడు. నచికేతుడు అనేటువంటి పేరులో కేతువు అనేటువంటి పదం ప్రజ్ఞని చెప్తుంది. ఉద్యుతం జాతభేద సందేవం వహంతి కేతవ దృశే విశ్వాయ సూర్యం అనేటువంటి మంత్రంలో జ్ఞానచితమైనటువంటి లోకాలకి సర్వజ్ఞ కాంతుల్ని, జ్ఞానము చేత జయించదగినటువంటి లోకాలకి సర్వజ్ఞ కాంతుల్ని అందించేదాన్ని కేతువు అంటారు. ఏతా ఉచ్యావుషస కేతుమక్రమత ఏతాస్తావుషస కేతుమాకృష్యతు ప్రజ్ఞానం ఏకస్యా ఏవా అనేటువంటి మంత్రంలో అంధకారంలో ఉన్నటువంటి జగత్తుని ప్రజ్ఞానంతో నింపటానికి కిరణాలు ప్రకాశించాయి అని అర్థం. అంటే సాధారణంగా జగత్తు చీకట్లో ఉంటుంది. మనం అందరం జగత్ స్వరూపులం కదండి. మనందరం చీకట్లోనే ఉన్నాం. వెలుతురులో ఉన్నామా అంటే లేవు. బ్రహ్మజ్ఞానంలో మనం ఉంటే, మనం బ్రహ్మజ్ఞానంలో ప్రకాశిస్తూ ఉంటే అది వేరే విషయం. మనం బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించటం కలుగుతున్నదా లేదా అన్నది ఎవరికి వారికి తెలియాలి. నేను చెప్పలేను. ఎవరికి వారికి బ్రహ్మజ్ఞానం యొక్క ప్రకాశం అంతా ఉన్నది అన్నటువంటిది. చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు జగత్తు,
ఆ జగత్తుని ప్రజ్ఞానంతో నింపటానికి, ప్రజ్ఞానం పరబ్రహ్మ అంటారు. అంటే బ్రహ్మజ్ఞానంతో నింపటానికి కిరణాలు ప్రకాశించేయి అని అర్థం. అంటే కేతువు ప్రజ్ఞానం అంటే పరబ్రహ్మం. నచికేతునిలో కేతువు ప్రజ్ఞానమే. నచికేతునిలో కేతు శబ్దాన్ని ప్రజ్ఞానం అనుకోండి. చి అంటే దేవతా హింసను నశింపజేసేది చి అంటారు. అశ్నాపినద్ధం మధుపర్యపశ్యన్ మత్స్యన్నదీన వద నిక్షయంతం అనేటువంటి మంత్రంలో మేఘంతో కప్పబడినటువంటి జలం బృహస్పతిని దర్శించిన విధంగా, అంటే మంత్రరక్షకుణ్ణి నా అన్నటువంటి అక్షరం చెప్తుంది. బృహస్పతి అంటే గురువు. అజ్ఞానాన్ని తొలగించి దుష్ట కర్మలు నశింపజేసేటువంటి వాళ్ళని గురువులు అంటారు. సాధారణంగా కర్మలు రెండు రకాలు. మన జ్ఞానానికి అంటే చిత్తశుద్ధికి కారణమయ్యేటువంటి కర్మలు ఉంటాయి. ఆ కర్మలు చేయటం వలన ప్రమాదం ఏం లేదు. అవి చిత్తశుద్ధిని వృద్ధి పొందిస్తాయి. మనలో ఇంకా శుద్ధమైనటువంటి చిత్తం లేకపోతే ఇందాక చెప్పాను కదా, మాత్రం సోడాకారం వేసి బట్టలను ఉడకబెట్టాం అనుకోండి, ఆ బట్టలకు ఉన్నటువంటి మన్నంతా కూడా పోతుంది. వాటిని రాతి మీద వేసి కొడితే అవి బాగుపడతాయి. అలాగే గురువుగారు కూడా అజ్ఞానాన్ని తొలగిస్తారు. అజ్ఞానాన్ని తొలగించి దో అంటే తొలగించేటువంటి దుష్టకర్మలు, అజ్ఞానాన్ని తొలగించి దుష్టకర్మల్ని నశింపజేస్తాడు. అంటే మనం చెడ్డ పనులు చేయడం మానేయాలంటే మంచి పనులు చెయ్యాలా అని కాదు, ముందు చెడ్డ పనులు మానేయాలి. చెడ్డ పనులు అంటే ఏమిటి? ఇతరులను నిందించడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం, ఇతరుల్ని పొగడ్డం, ఇతరుల్ని ఆ, ఉపయోగించుకోవటం, అవసరాన్ని బట్టి ఇతరుల్ని నా అవసరానికి ఎవరినో ఒకరినో ఉపయోగించుకోవటం, ఇలాంటి పనులు దానివల్ల ఏమిటవుతుంది అంటే వాళ్ళ పుణ్యపాప కర్మలతో మనకి సంబంధం ఏర్పడుతుంది. అలాంటి పనులు మనం చెయ్యకూడదు. అంటే ఎవరినైనా నిందిస్తే వాళ్ళ పాపం మనకు వస్తుంది, పొగిడితే మన పుణ్యం వాళ్ళకి వెళ్తుంది. ఆ రెండు అలా ఉంటే మరో ఇబ్బంది ఏమిటండి? ఏదైనా పరాన్నాన్ని కావాలనుకోవడం, ఎవరింటికో వెళ్ళి తినాలనుకోవడం, ఎవరింట్లోనైనా ఉండాలి అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆ, నీ యొక్క అనుష్ఠానాన్ని దెబ్బతీస్తాయన్నమాట. అంటే నువ్వు చేసుకోవలసినటువంటి ఏకాగ్రమైనటువంటి ధర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి అవన్నీ కూడా విడిచిపెట్టాలి అని చెప్తారు. ఏకాగ్రంగా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. ఏకాంతంగా ఏకాగ్రంగా ఉన్నప్పుడే మనం పొందవలసినటువంటి జ్ఞానాన్ని పొందుతాం. అంటే నచికేతుడు అనేటువంటి పదానికి గురువుని చేరినటువంటి ప్రజ్ఞాన రూపం. అంటే బ్రహ్మజ్ఞానం కావాలన్నటువంటి వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గురువుగారి దగ్గరికే వెళ్ళాలి. గురువుగారే బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తారు. అదేమిటండి, ఏదో ఒక ఉపనిషత్తు చదివితే ఆ ఉపనిషత్తుల్లో బోల్డంత జ్ఞానం ఉన్నది కదండి, మనకు వచ్చేయటం లేదా అంటే, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవటం వరకు ఏమి ఇబ్బంది లేదు, వైరాగ్యాన్ని కలిగి ఉండడం వరకు ఏమీ ఇబ్బంది లేదు. మరి ఎందుకయ్యా అంటే, నీకు కలిగినటువంటిది కరెక్టో కాదో చెప్పడానికి గురువు ఉండాలి. గురువు మనకన్నా వయస్సులో చిన్నవాడా పెద్దవాడా, గురువు ఎలా చదువుకున్నాడు, గురువుకి ఏమిటొచ్చునో అని ఆలోచించకండి. రమణ మహర్షి గారు కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి కన్నా చాలా చిన్నవాళ్ళు. కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు చాలా పెద్దవాళ్ళు. కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు బోల్డన్ని శాస్త్రాలు చదువుకున్నారు, వేదాలు చదువుకున్నారు, మంత్రాలు చదువుకున్నారు, ఉపాసనలు చేశారు. ఆయనకి చాలా అనుష్ఠాన శక్తి ఉన్నారు. రమణ మహర్షి గారు ఇంట్లోంచి వెళ్ళిపోయారు, ఆ అరుణాచలంలో కూర్చున్నారు. ఆయనేం వేదం చదవలేదు, ఆయనే ఉపనిషత్తులు చదవలేదు. అలా భగవంతుడిని ధ్యానం చేసుకున్నారు. ఏమిటి అసలు సబీజంగా చేశారో నిర్బీజంగా చేశారో కూడా మనకు తెలియదు. ఆయన అలా ధ్యానం ఏమిటి చేశారో ఆ ధ్యానం కూడా మనకు తెలియదు. ఆయన బ్రహ్మజ్ఞాని. ఈ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు ఆయన దగ్గరికి వెళ్ళి రమణ మహర్షిని గురువుగారిగా భావించి ఆయన వల్ల జ్ఞానాన్ని పొందారు. మరి రమణ మహర్షి గారి యొక్క సామర్థ్యం ఏమిటి అన్నటువంటిది వేదాంత మార్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసును.
కంచి కామకోటి పీఠాధిపతులు, నడిచే దైవం అని పేరు పొందినటువంటి చంద్రశేఖర సరస్వతి స్వామివారు కూడా అవశ్యం రమణ మహర్షిని దర్శించండి, మీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పేవాడు. అంటే అక్కడ గురువు వయస్సులో చిన్నవాడా పెద్దవాడా ముఖ్యం కాదు, గురువు ఎన్ని పుస్తకాలు చదివాడు అన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పతనం ఉన్నది అన్నది ముఖ్యం. శిష్యుడైనటువంటి వాడు గురువులో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాన అనుభూతిని పొందాలి, గురువు దగ్గర అనుభూతి పొందాలి. కాబట్టి నచికేతుడు విజ్ఞాన రూపమైనటువంటి ఒక శిష్యుడు అనమాట. గురువు యముడు హిరణ్య గర్భలోక పర్యంత లోకాలు జయించినటువంటి వాడు తండ్రి బాజస్రవసుడు. బాజస్రవసుడు హిరణ్య గర్భలోకాల వరకు లోకాలు జయించాడు. గురువుగారు యమధర్మరాజు. పూర్తకర్మ ద్వారా పుత్రుడి వలన బ్రహ్మలోకాన్ని పొందటం ఇక్కడ మనం తెలుసుకోవాలి. పూర్తకర్మ అంటే బృహదారణ్యకంలో చెప్పారు. శరీరాన్ని విడిచిపెట్టే ముందర తండ్రి కొడుకును పిలిచి, నేను చదివిన వేదాలన్నీ చదివి ఇంకా మిగిలిన వేదాలు కూడా చదువు అని కొడుక్కి చెప్పాలి. అలాగే నాన్నగారు చేస్తానని కొడుకు అన్నారు. నేను చేసిన కర్మలు మాత్రమే కాకుండా మిగిలిన కర్మలు కూడా పూర్తి చెయ్యి అని శిష్యుడికి గురువుగారు చెప్పాలి, తండ్రి చెప్పాలి. కొడుకు అలాగే అవి చేస్తానన్నారు. అలాగే నేను చేసినటువంటి ఉపాసనే కాకుండా మిగిలిన ఉపాసన కూడా నువ్వు చేసి బ్రహ్మాన్ని పొందించు అని చెప్పాలి. అలాగే మిమ్మల్ని బ్రహ్మాన్ని పొందిస్తాను అని కొడుకు చెప్పాలి. దీన్ని పూర్తకర్మ అంటారు, బృహదారణ్యకంలో చెప్పారు. ఈ పూర్తకర్మ నచికేతుడు చెయ్యాలి. తండ్రి అయినటువంటి వాజస్రవసుడు హిరణ్య గర్భలోకాల వరకు జయించాడు. ఇంకా అవతలకి వెళ్ళాలి, బ్రహ్మాన్ని పొందాలి. బ్రహ్మాన్ని పొందాలి అని అంటే కొడుకు ద్వారా బ్రహ్మాన్ని పొందుతున్నాడు. నచికేతుడు బ్రహ్మాన్ని పొంది తండ్రిని పొందించినటువంటి వాడు. ఉపాసన ద్వారా, పూర్తకర్మ ఉపాసన ద్వారా కుమారుడు పూర్తి చేయాలి. కాబట్టి నచికేతుడు తండ్రి చేసినటువంటి ఉపాసనని బ్రహ్మ విద్య ద్వారా పూర్తి చేస్తున్నాడు అన్నటువంటిది ఇక్కడ కఠ్వ ప్రారంభం యొక్క ఉపక్రమం. నచికేతా కుమారస్సన్ స్వపిత్రా ప్రేషితో యమం గత్వా తం తోషయిత్వాత్మజ్ఞానం వరమయాచత. సరే, ఇంకా బోల్డ్ అంత జరిగింది. ఆ యజ్ఞంలో తండ్రి గారు ఏవో గోవుల్ని దానం చేయడము, అది చూసి నన్ను నాన్న ఎవరికి ఇస్తావని అడగడం, ఈ కథ అంతా కూడా ఆ కఠ ఉపనిషత్తు యొక్క ప్రారంభంలో ఉన్నది. అది అంతటినీ కూడా ఒక శ్లోకంలో విద్యారణ్యుల వారు చెప్తున్నారు. నచికేతాహ, నచికేతుడు కుమారస్సన్ బాజస్రవసుని పుత్రుడై స్వపిత్ర తన తండ్రి చేత యమం యముని వద్దకు ప్రేషిత పంపబడిన వాడై గత్వా యముని వద్దకు వెళ్ళి తం అతనిని త్వాషయిత్వా సంతోషపరిచి ఆత్మజ్ఞానం ఆత్మను గూర్చిన జ్ఞానమును వరముగా అయాచత అడిగను. ఏమండి, బాజస్రవసుడు తన కొడుకు నువ్వు యముడి దగ్గరికి వెళ్ళురా అన్నాడు. ఆయన అలాగే వెళ్ళాడు. ఆయన యమధర్మరాజు గారికి సంతోషాన్ని కలిగించాడు. ఆయన దగ్గర ఆత్మజ్ఞానాన్ని వరంగా అడిగాడు. బాజస్రవసుని పుత్రుడైనటువంటి నచికేతుడు తండ్రి వచ్చేత యముడి దగ్గరికి పంపబడి ఆ యముడిని ఉపవాస దీక్ష చేత సంతోషింపజేశాడు. 3 రాత్రులు ఉపవాసం చేశాడు. 3 రాత్రులు ఉపవాసం చేయటం చేత యమధర్మరాజు గారు సంతోషించారు. 3 రాత్రులు ఉపవసించాడు కాబట్టి 3 వరాలు ఇస్తాను అన్నాడు యముడు. ఒకటి, తండ్రికి శాంతిని మనమని అడిగాడు. అంటే అదంతా విద్యారణ్యుల వారు చెప్పరు, ఎందుకంటే మనకి వేదాంతానుభూతే విద్యారణ్యుల వారికి ప్రధానం, కానీ కథానుభూతి ప్రాధాన్యం కాదు. ఈ కథ అంతా ఏమిటి నడిచింది అన్నటువంటిది ఆయనకి ప్రధానం కాదు.
శిష్యులకి వేదాంతం అనుభూతి ఎంత కలిగింది అన్నదే ప్రధానం. కాబట్టి 3 వరాలు అడగమంటే 3 వరాల్లో మొదటిది మా నాన్నగారికి శాంతి కలగాలి అన్నాడు. రెండో వరం ఏమిటంటే స్వర్గ కారణమైనటువంటి అగ్ని విద్య గురించి చెప్పండి అన్నాడు. మూడోది ఏమిటి అడగలేదు. ఈ రెండో వరం అవగానే యముడు ఎక్స్ట్రా వరం ఒకటి ఇచ్చాడు. నీకు ఇచ్చినటువంటి అగ్నిహోత్రం గురించి చెప్పాను కదా, ఆ అగ్నిహోత్రాన్ని లోకంలో నచికేత అగ్ని అంటారు. నాచికేత అగ్నిని ఎవరైతే బ్రేలుస్తారో వాళ్ళు బ్రహ్మలోకంలో ప్రకాశిస్తారు అని మరో వరం ఇచ్చాడు, ఎక్స్ట్రా వరం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు 3వ వరం అడగవయ్యా అన్నాడు. 3వ వరం ఏమిటండి? ఆ ఎక్స్ట్రా వరం 2B అయిపోయింది, 2A 2B అయిపోయింది, 3 కావాలి. ఏమిటయ్యా మూడోది అంటే నాకు ఆత్మజ్ఞానాన్ని చెప్పండి అని అడిగాడు. ఆత్మజ్ఞానాన్ని చెప్పండి అంటే కొద్దిగా కష్టమైనటువంటిది కాబట్టి ఆలోచించి ఇవ్వాలి. ఎవడికి పెడితే వాడికి ఆత్మజ్ఞానాన్ని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదంటే దాన్ని వినియోగించుకోవాలి కదండి. బంగారం పాత్ర ఇస్తే బంగారం పాత్రను బంగారం పాత్రలా వాడాలి. బంగారం పాత్రను మట్టి కుండలా వాడేవాడికి బంగారం పాత్ర ఇవ్వడం ఎందుకు? అందుకోసం యమధర్మరాజు ఆలోచించాలి. ఈ కథ అంతా కూడా మనం దాంట్లో చెప్పుకున్నాం. దేంట్లోని? ఉపనిషత్తులో చెప్పుకున్నాం. ఆయన 3వ వరంగా నాకు ఆత్మజ్ఞానం కావాలని అడిగాడు. అడిగితే ప్రేతే మనుష్యే సందేహో భూయాన్మత విభేదత పారలౌకిక ఆత్మాప్తి ఆత్మాస్తి నాస్తి వా నిర్ణయం వదా. ఏమయ్యా ఇక్కడ ఒక సమస్య ఉన్నదండి అన్నాడు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆత్మ అంటే ఏమిటి? ఎక్కడున్నది ఆత్మ? దాని జ్ఞానం ఏమిటి? అదంతా ఏమిటి అంటారేమో అని ముందు తెలిసిన విషయం నుంచి తెలియని విషయంలోకి వెళ్తున్నారు. ఏమిటి తెలిసిన విషయం అయ్యా? అందరికీ శరీరం ఉన్నది, శరీరం ఏదో ఒక రోజు పడిపోతుందని అందరికీ తెలుసు. మనుష్యే ప్రేతే, మనుష్యుడు మరణించినప్పుడు చచ్చిపోయాడు, మనుష్యుడు నశించిపోతే పారలౌకిక ఆత్మ అస్తి వా నవా, పారలౌకిక ఆత్మ అస్తి, పరలోకమును చేరేటువంటి ఆత్మ ఉన్నది, నాస్తివా లేదు అని మత విభేదత భిన్న భిన్న మార్గాలు వారు చెప్తున్నారు. సందేహ సంశయము భూయాత్ కలుగుచున్నది. నిర్ణయం వదా, ఉందా లేదా నిర్ణయాన్ని చెప్పవయ్యా. ఏమయ్యా చనిపోతే పరలోకాన్ని చేరే ఆత్మ ఉన్నది అని కొంతమంది అంటున్నారు. అబ్బెబ్బెబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదండి, ఆ ఆత్మ అన్నటువంటిదే లేదు అని కొంతమంది అంటున్నారు. ఏది నమ్మమంటారు? దేన్ని నమ్మమంటారు? కాస్త నిర్ణయాన్ని మీరు చెప్పండి. ఆత్మ ఉందా లేదా? ఉన్నది అంటే ఆ తర్వాత విషయం, ఎలా తెలుసుకోవాలి, ఏమిటి చేయాలి అన్నటువంటి తర్వాత చేద్దాం. లేదు అంటే వదిలేద్దాం. ఉన్నదంటారా లేదంటారా? మనుష్యుడు శరీరాన్ని విడిచిపెట్టి మరణించినప్పుడు పరలోకాన్ని చేరే ఆత్మ ఉన్నదని కొంతమంది అంటున్నారు. ఆత్మ అనేది ఏది లేదు అని కొందరు భిన్న భిన్న వాదనలు చెప్తున్నారు. ఈ విషయాల్లో నీ నిర్ణయాన్ని చెప్పు. నువ్వెందుకంటే ఈ ప్రేత కార్యం అనేటువంటిది అండర్ యువర్ కంట్రోల్. నువ్వు యముడివి, నువ్వే కదా చేస్తున్నావు. ఈ పట్టుకుపోవడం అనేటువంటి పని నీదే కదా, డ్యూటీ నీదే కదా. నువ్వు పట్టుకుపోతూ ఉన్నటువంటి సమయంలో దేన్ని పట్టుకు వెళ్తున్నావు? దేహాన్ని పట్టుకు వెళ్తున్నావా? దేహానికి సంబంధించినటువంటి ఆది దైవికాలని పట్టుకు వెళ్తున్నావా? ఆత్మ అనేది ఏదైనా ఉంటే దాన్ని పట్టుకు వెళ్తున్నావా? అసలు ఏముంటో నీకు తెలుస్తుంది కదా. ఎందుకంటే నువ్వే కదా ఈ వ్యవహారం చూసేవాడి, స్టోర్ కీపర్ నువ్వే కదా. ఈ చావులన్నీ కూడా నీ కంట్రోల్లోనే ఉంటాయి కదా. అందుకోసం ఆత్మ ఉన్నాదా లేదా అన్న భాగట్ట నువ్వు చెప్పవయ్యా అన్నాడు. కఠబల్లి 1:20 మంత్రంలో ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తి చైకే ఏతద్విద్యామనుశిష్టత్వయాహం
వరాణామేష వరస్తృతీయ అని మంత్రం, కఠోపనిషత్తులో మంత్రం. ఆత్మ ఉన్నది, అది లేదు అనే వాదాలు ఉన్నాయి. వాటిలో ఏది స్వీకరించాలో నువ్వు అనుశాసించు. ఏష ఆదేశ, ఏష ఉపదేశ అని ఉపనిషత్తులు అంటాయి. గురువుగారు శిష్యుణ్ణి ఆదేశించాలి, ఇది ఉన్నది, ఇది లేదు, నువ్వు నాకు చెప్పవయ్యా. ఏవయ్యా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనుష్యుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆత్మ అన్నటువంటిది ఉన్నదని కొంతమంది అంటున్నారు, లేదని కొంతమంది అంటున్నారు. ఏతద్విద్యాం అనుశిష్ట త్వయాహం, త్వయా నీ చేతన అహం అనుశిష్ట, నేను శాసించబడినటువంటి వాడిని తెలుసుకుంటాను. ఇదే నాకు మూడో వరం అన్నాడు. ఆత్మ లేదా లేదు అనేవాళ్ళు లోకాయతులు, హైరణ్య గర్భులు, మనస్సు ఆత్మ అనేవాళ్ళు, బౌద్ధులు, వీళ్ళందరూ అవైదికవాదులు. వైదిక వేదాన్ని అంగీకరించినప్పటికీ ఆత్మ లేదు అనేటువంటి వాళ్ళు కాణాదులు, దిగంబరులు, ప్రాభాకరులు, భాట్టులు, సాంఖ్యులు మొదలైన వాళ్ళు. అలాగే ఈశ్వరవాదులు, యోగ సూత్రాలు, తర్కము, అలాగే విరాడోపాసనావాదము, చతుర్ముఖ బ్రహ్మవాదము, భాగవత మతము, శైవము, గాణాపత్యం, ఇవన్నీ అనేక రకాలుగా చెప్తున్నాయి. ఈ ఆత్మ అన్నటువంటిది బుర్రకెక్కకుండా ఏ పుస్తకం చదివినా వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ప్రాబ్లం ఏమిటంటే అంటే నేను కాస్త పురాణాలు ఒక 40 ఏళ్ల నుంచి చెప్తున్నాను కాబట్టి, పురాణాలు వేదాంతము సమన్వయం చేసి చెప్పటం లేదండి ఎవరు. వేదాంతాన్ని మాట్లాడిన వాళ్ళు వేదాంతాన్ని మాట్లాడతారు. పరమాత్మ, జీవాత్మ, అహంకారము, చిత్తు, చిదాభాస, ప్రతిబింబము, బింబము, ఛాయ అంటారు. వాళ్ళు ఎంతసేపు అదే ఆ టెర్మినాలజీవే వాళ్ళు చెప్తారు. ఈ పురాణాల్లో ఎలా ఉంటుందంటే విష్ణుమూర్తి అలా వాడిని రక్షించాడు, ఈశ్వరుడు ఇల్లి వీడిని రక్షించాడు, అలా వాడికి బ్రహ్మ వరాలు ఇచ్చాడు, ఇల్లి తీర్థంలో స్నానం చేస్తే మోక్షం వచ్చింది అని పురాణాల్లో ఉంటుంది. ఈ రెండిటికి సమన్వయం ఎవరు చేయటం లేదు. యథార్థానికి సమన్వయం చేసి చెప్పాలి. ఎందుకోసం? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మూడు కూడా ఉత్తమాధికారులకి సంబంధించినవి. అంటే గ్రేడ్ 1 లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు చదవలసిన పుస్తకాలు. దాంట్లో ఉన్నటువంటి విషయాలనే గ్రేడ్ 2 లెవెల్లో చదవలసినటువంటివి పురాణాలు, ఇతిహాసాలు. అయితే ఈ గ్రేడ్ 2 లెవెల్లో వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఏమిటి రావాలి? అల్టిమేట్గా ఆ ఉపనిషత్తుల్లో జ్ఞానమే రావాలి, ఆ బ్రహ్మసూత్రాల్లో జ్ఞానమే రావాలి, ఆ భగవద్గీతలో జ్ఞానమే రావాలి. అంటే పురాణాలు, ఇతిహాసాలకి కూడా అర్థం చెప్పేటువంటి వాళ్ళు ఆ వేదాంతాన్ని చదువుకొని ఈ పురాణాలకి వేదాంతపరంగా అర్థం చెప్పాలి, ఈ ఇతిహాసాలకి వేదాంతపరంగా అర్థం చెప్పాలి. అయితే ఇవాళ కాలంలో అలా జరగకపోవటం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. రెండింటికి సమన్వయం చేయటం లేదు. తత్వ సమన్వయాత్ అంటారు బ్రహ్మసూత్రాల్లో, సమన్వయం చేయటం లేదు. ఏమంటే తీర్థం తీర్థం, ప్రసాదం ప్రసాదం అంటే పాపం ఈ విన్నటువంటి వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కారు కదండి. అయితే ఏదో మనకి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ పురాణాలు, ఇతిహాసాలు విందామయ్యా, ఆ బ్రహ్మసూత్రాలు, ఆ ఉపనిషత్తులు మనకు అర్థం కావయ్యా అని వాటిని పక్కకి తోసేస్తున్నారు. ఆ ఉపనిషత్తుల్లోని, ఆ బ్రహ్మసూత్రాల్లోని చెప్పబడ్డటువంటి అర్థాన్ని ఈ పురాణాల్లో మీరు చెప్తే, ఈ ఇతిహాసాల్లో మీరు చెప్తే గ్రేడ్ 2 వాళ్ళకి కూడా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇంకా గ్రేడ్ 3 వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్తోత్రాలే చదవగలరు. ఈ మధ్యకాలంలో కొంతమంది స్తోత్రాలకు అర్థాలు రాసుకొని ఆ అర్థాల్లో విశేషార్థాలని పేరు పెట్టి వాటిని ఏవో చెప్తూ ఉంటారు. పాపం అమాయకత్వం, మనం ఏం అనలేం వాళ్ళని. ఎందుకంటే మూల గ్రంథాన్ని చదవాలి,
ఇతర విషయాలతో సమన్వయం చేయాలి. అది చాలా తగ్గిపోతున్నది, రాను 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 తగ్గిపోతున్నది. కారణం ఏమిటంటే నేనేదో చెప్పాను అన్నటువంటి భావన మీకు ఉండకూడదు. అసలు ప్రమాణం ఏమిటంటే నా వాక్యం ప్రమాణం కాదు. ఉపనిషత్తులు ప్రమాణాలు, బ్రహ్మసూత్రాలు ప్రమాణాలు, భగవద్గీత ప్రమాణము, శాస్త్రాలు ప్రమాణములు, వేదాలు ప్రమాణములు, అవన్నీ ప్రమాణములు. శ్వత ప్రమాణ, పరత ప్రమాణ, అవి ప్రమాణాలు. మనం ప్రమాణాలు కావు. మనం ఓన్లీ అనువాదం చేసేవాళ్ళం, అంటే దాంట్లో చెప్పిన అర్థాన్ని చెప్పేవాళ్ళం. ఈ సెన్స్తో ఉపన్యాసకులు మాట్లాడితే బాగుంటుంది. భక్త అయినటువంటి వాడు నేను మాట్లాడటం లేదు, మాట్లాడుతూ ఉన్నటువంటిది వేదం, మాట్లాడుతూ ఉన్నది శాస్త్రం, నేను ఓన్లీ వేదానికి శాస్త్రానికి కాపలాదారుణ్ణి మాత్రమే అని తెలుసుకో మాట్లాడాలి. అనేక రకాలు ఉన్నాయి. జీవుడి విషయంలో, ఆత్మ విషయంలో ఇన్ని వాదాలు రావడం ఎందుకండి? ఏమండి, అందరూ కూడా సమన్వయ రూపంలో కరెక్ట్గా చెప్పిస్తే ఇన్ని వాదాలు రావు కదండి. అంటే పంచదశిలో విద్యారణ్యుల వారే ఓ మాట చెప్పారు. భ్రామ్యంతే పండితం మన్యాః సర్వే లౌకిక తార్కికాః అనాదృత్య శృతిం మూర్ఖ్యాత్ కేవలం యుక్తిమాశ్రితాః. పండితం మన్యాః, పండితం ఆత్మానం మన్యతీతి పండితం మన్యః. చాలా గౌరవంగా తిట్టారు, గౌరవంగా తిట్టారు విద్యారణ్యుల వారు. ఈ రాస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక చెంపబెట్టు లాంటి దెబ్బ కొట్టారు. రే మీరు పండితం మన్యులు రా అన్నారు. మిమ్మల్ని మీరు పండితులు అనుకుంటున్నారు, నిజం కాదు, మీరు భ్రమలో ఉన్నారు. సర్వే లౌకిక తార్కికా, అందరు లౌకికులు, అందరు తార్కికులు కూడా పండితం మన్యులం అనుకొని భ్రమలో తిరుగుతున్నారు. శృతి మనాదృత్య మౌర్ఖ్యాత్, మూర్ఖత్వం అంటే నేను పండితుడిని అని ఎస్టాబ్లిష్ అవ్వాలి. నాకేదో ఓ బిరుదన్నమాట. పౌరాణిక కేసరి అంటే ఏమిటనుకుంటున్నారు? పౌరాణికుల్లో చాలా శ్రేష్ఠుడని. అలా కాదు, పురాణాల్ని హింసించినవాడు అని అర్థం నా దృష్టిలో. అలాగే కొంతమంది పౌరాణిక సార్వభౌమ, అసలు నాకు తెలియక అడుగుతున్నానండి, బ్రహ్మ విద్యలో సార్వభౌములు ఉంటారా? బ్రహ్మమే సార్వభౌముడు. ఏష సర్వస్యాధిపతి సర్వేశ్వర అని బృహదారణ్యకంలో మంత్రం. పరమాత్మ అన్నింటికీ అధిపతి, పరమాత్మ అన్నింటికీ యజమాని. నువ్వు పౌరాణిక సార్వభౌముడు ఏమిట్రా? ఈ దేహం పౌరాణిక సార్వభౌముడా? ఈ దేహానికి బిరుదులు కావాలా? ఈ దేహం ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటిదే, ఈ దేహం ఓడిపోవడం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పోయే దేహానికి పేర్లు ఎందుకురా? మూర్ఖత్వంతో వేదాల్ని అనాదరణ చేసి కేవలం యుక్తిమాశ్రితా, కేవలం యుక్తుల్ని పట్టుకొని మాట్లాడుతూ ఉండడం వలన ఇన్ని వాదాలు వచ్చాయి. ఇన్ని వాదాలు రావడానికి కారణం ఏమిటంటే కేవలం యుక్తిమాశ్రితా, అంటే ఏవో యుక్తులు పట్టుకొని మాట్లాడతారు, ఏకదేశ గ్రహణం చేస్తారు. వేదాల యొక్క తాత్పర్యం తెలియక మూర్ఖత్వంతో యుక్తుల్ని ఆశ్రయించి భ్రమపడుతున్నారు అని చెప్పారు. అయితే ఇలా వాళ్ళు చెప్పటానికి కారణం శృతి వాక్యాలని పూర్వాపర పరామర్శ చెయ్యకుండా తమకు అనుకూలమైనటువంటి అర్థాలు చెప్పుకోవడం. ఎప్పుడూ కూడా వేదాలకి మనం స్వంత భాష్యాలు చెప్పకూడదు. తపశ్శక్తి ఉండాలి, ఋషులు చెప్పిన అర్థాలు మనం చెప్పాలి, కానీ నా స్వంత తెలివితేటలతో నేను అర్థాలు చెప్పకూడదు. చార్వాకా దేహమేవాహు కర్మిణ స్వర్గగామినం ముముక్షవో ముచ్యమానం ఇత్యుక్తో గురురాహతం. ఇక్కడ భేదాలు ఏమిటండి? చార్వాకాః
దేహమేవ ఆహుహు. చార్వాకులు దేహమేవ శరీరాన్నే ఆత్మ అని ఆహుహు చెప్తారు. కర్మిణ కర్మకాండ చేసేటువంటి వాళ్ళు స్వర్గగామినో స్వర్గాన్ని పొందుతుంది ఆత్మ అని చెప్తారు. స్వర్గాన్ని పొందడమే ఆత్మ అంటారు. ముముక్షువ మోక్షాన్ని కోరేటువంటి వాళ్ళు ముచ్యమానం దేహేంద్రియ సంఘాతాన్ని విడిచిపెట్టడమే ఆత్మ అని అంటారు అని ఉక్త నచికేతుడు అన్నాడు. ఇలా అంటారండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఇంకా కుర్రాడండి, చిన్న పిల్లడండి, 5 ఏళ్ళ వాడు. మీరు ఆ కథ అంతటిలోకి నేను వెళ్ళలేదు, మీరు విన్నారు, 2 సార్లు విన్నారు. ఒకసారి పాఠం విన్నారు, ఒకసారి మన్నం విన్నారు. కావాలంటే మళ్ళీ ప్లేలిస్ట్ వినండి, నేను వద్దనలేదు. అంత చిన్న కుర్రాడు ఏమిటంటున్నాడు చూడండి, ఇన్ని రకాల వాదాలు ఉన్నాయండి, ఏ వాదాన్ని పట్టుకోమంటారండి అని అడిగాడు. గురురాహతం, అతడితో గురువుగారు అంటున్నారు, చార్వాకులు దేహాన్ని ఆత్మ అంటారు, కర్మవాదులు స్వర్గాన్ని పొందడం ఆత్మ అంటారు, మోక్షాన్ని కోరే వాళ్ళు దేహేంద్రియ సంఘాతాన్ని విడిచిపెట్టేదే ఆత్మ అంటారు. ఇలా భిన్న భిన్న వాదనలు ఉన్నాయని నచికేతుడంటే గురువైనటువంటి యముడు అతనికి సమాధానం చెప్తున్నాడు. కథంలో శిష్యుడైనటువంటి నచికేతుని గూర్చి యముడు బ్రహ్మన్ నమస్తేస్తు అని సంబోధన చేశాడు. ఇది కఠోపనిషత్తులో ముందు మంత్రాల్లో ఉంటుంది. ఆ నచికేతుడిని చూసి యమధర్మరాజు గారు నమస్కారం చేశారట. యమధర్మరాజు గారు గురువు కదండి, గురువు గారు శిష్యుడికి నమస్కారం చేయడం ఏమిటండి అని అంటే, కఠోపనిషత్తులో గురువుకి శిష్యుడికి కూడా సమానమైనటువంటి జ్ఞానం కలగాలి అని కోరుకుంటారు, సమానమైన బలం కావాలి అని కోరుకుంటారు. గురు శిష్యులు ఇద్దరు అని అనుకోరు కఠోపనిషత్తు యొక్క శాంతి మంత్రంలో. అందువలన బ్రహ్మన్ నమస్తేస్తు, ఓ బ్రహ్మన్, బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి నచికేతుడా, తే నమః అస్తు, నీకు నమస్కారం అన్నాడు. అంటే శిష్యుడికి నమస్కారం పెట్టొచ్చునానంటే ఆత్మస్వరూపుడే శిష్యుడు కాబట్టి, ఆత్మస్వరూపుడైనటువంటి యముడు ఆత్మస్వరూపుడైనటువంటి శిష్యుడికి నమస్కారం అనడం తప్పు లేదు అని మనం వాడుకున్నాం. నచికేతుడు చాలా ప్రజ్ఞావంతుడు అన్నటువంటిది దీనివల్ల తెలుస్తున్నారు. అందువలన నచికేతుడు అనేక వాదాల విషయాన్ని ప్రస్తావించాడు, చాలా వాదాలు అడిగాడు. అంత చిన్న చిన్నతనంలోనే అన్ని వాదాలు ఎలా తెలిసాయంటే, ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయస్సులోనే బ్రహ్మజ్ఞానాన్ని మాట్లాడాడు, నచికేతుడు చిన్నవాడిగానే బ్రహ్మజ్ఞానాన్ని మాట్లాడాడు. ఎన్ని వాదాలు ఉన్నాయండి. లోకాయతులు స్థూల దేహాన్ని ఆత్మ అంటారు, లోకాయతుల్లోనే మరికొంతమంది ఇంద్రియాలు ఆత్మ అంటారు. హిరణ్యగర్భుడు బ్రహ్మ అనేటువంటి వాళ్ళు ప్రాణాన్ని ఆత్మ అంటారు, ఉపాసన చేసేటువంటి వాళ్ళు మనస్సుని ఆత్మ అంటారు, బౌద్ధులు విజ్ఞానాన్ని ఆత్మ అంటారు, బౌద్ధుల్లో మరికొంతమంది శూన్యం ఆత్మ అంటారు, అసలు ఏం లేదంటారు. వైదికులు అంటే వేదాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆనందాన్ని ఆత్మ అంటారు. కాణాదులు అణువాదం చెప్పేటువంటి వాళ్ళు అణువుని ఆత్మ అంటారు. దిగంబరులు బౌద్ధుల్లోనే ఒక శాఖ ఆత్మ మధ్యమ పరిమాణం కలిగినటువంటిది అంటారు. ప్రాభాకరులు అంటే పూర్వమీమాంసలో ఒక పద్ధతి వాళ్ళు ఆనందమయ కోసం ఆత్మ, జ్ఞానం మొదలైనటువంటివి దానికి గుణాలు అంటారు. ప్రభాకరుడు వాదం వాళ్ళు. భట్టులు కుమారుల భట్టు యొక్క వాదం వాళ్ళు ఆత్మ జ్ఞానాజ్ఞాన స్వరూపం, ఆత్మ జ్ఞానము అజ్ఞానము రెండింటి యొక్క స్వరూపం చైతన్య రూపం అంటారు. ఆత్మకి చిద్రూపము అచిద్రూపము రెండు ఉంటాయని చిదచిద్రూపత్వాన్ని భట్టులు చెప్తారు. పూర్వమీమాంసలో కుమారుల భట్టు వాదం వాళ్ళు ఆ మాటలు చెప్తారు. సాంఖ్యులు ఆత్మజ్ఞాన స్వరూపం అంటారు, ఆత్మ జ్ఞాన స్వరూపం అని అంటారు. యోగులు శక్తుకు దగ్గరగా ప్రకృతి ఉందని, ప్రకృతిని ఈశ్వరుడు నియమిస్తున్నాడని యోగులు అంటారు. పాతంజలులు అంటే వైయాకరణులు, వ్యాకరణం ద్వారా వచ్చిన వాళ్ళు, ఈశ్వరుడే నియామకుడు అంటారు. తార్కికులు ఈశ్వరుణ్ణి సంగము కలవాడిగా
అంటే అనేకమైనటువంటి విషయాలతో కూడినటువంటి వాడిగా చెప్తారు. విరాట్ పురుషవాదులు అంటే పురుష సూక్తం చదువుతూ ఉంటారు చూడండి, సహస్ర శీర్ష పురుష అని. అలా పురుషోక్తం చదివేటువంటి విరాట్ పురుషవాదులు విరాట్ పురుషుడు పరమాత్మ అంటారు. బ్రహ్మవాదులు అంటే బ్రహ్మే పరమాత్మ అనేటువంటి వాళ్ళు, అంటే హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు చతుర్ముఖ బ్రహ్మనే ఈశ్వరుడు అంటారు. వాళ్ళు అతన్నే ఉపాసిస్తారు. హిరణ్యకశిపుడు చతుర్ముఖ బ్రహ్మనే ఉపాసించాడు, రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మనే ఉపాసించాడు. హిరణ్యగర్భ బ్రహ్మని ఉపాసిస్తారు, వాళ్ళని బ్రహ్మవాదులు అంటారు. భాగవతులు అంటే భాగవతాన్ని చదివేటువంటి వాళ్ళు విష్ణువునే పరమాత్మ అంటారు. శైవాగమం చదివేటువంటి వాళ్ళు శివుడే పరమాత్మ అంటారు. గణపతి ఆగమం చదివేటువంటి వాళ్ళు గణపతినే పరమాత్మ అంటారు. శక్తి ఆగమం అంటే అమ్మవారి యొక్క ఆగమాన్ని చదివేటువంటి వాళ్ళు అమ్మవారే పరమాత్మ అంటారు. సౌందర్యలహరి అవి దాని నుంచే వాళ్ళు వాటే ప్రచారం చేస్తారు. స్థావరాలన్నింటి యందు పరమాత్మ ఉన్నప్పుడు అన్నిట్లోనే పరమాత్మ ఉన్నాడు కాబట్టి స్థావరమే పరమాత్మ, స్థావరవాదం అని వాదం కూడా ఉన్నారు. ఇలాగా అనేక వాదాలు ఉన్నాయి. వాటిలో ఏది బ్రహ్మం అని చెప్పమంటే యముడు చెప్తున్నాడు, ఇన్ని వాదాలు ఉన్నాయి కదయ్యా, ఈ వాదాలన్నీ ఉంటే బ్రహ్మ ఎలా తెలుస్తుందయ్యా, ఏది బ్రహ్మం అనుకోమంటావయ్యా అని నచికేతుడు అడిగితే బ్రహ్మగారు యముడు చెప్తున్నాడు, ఈ వాదాలన్నీ కూడా వైదికమైనటువంటి మంత్రాలతో ఎలా సమన్వయం వాళ్ళు చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని మనం కఠోపనిషత్తు పాఠం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. మళ్ళీ మరొకసారి అంటే మనకి అది వృధా విషయం కాబట్టి వాటిని వదిలేసాం. దుర్విజ్ఞేయమణుత్వత్వ అణుత్వాత్ తద్దేవైశ్చ విచికిత్సితం త్యక్త్వై తత్పుత్ర విత్తాదీన్ వృణేశ్వ ఇత్యుక్తాహతం. అయితే యమధర్మరాజు గారు నచికేతుణ్ణి ప్రలోభ పెడుతున్నారు. అంటే సాధారణంగా మనం ఏదైనా పిల్లలు అడిగారు అనుకోండి, నాన్న ఐస్ క్రీమ్ కొనంటే ఒరే ఒరే సర్కస్ అవుతున్నదిరా, సర్కస్ తీసుకు వెళ్తానరా అంటాడు. అంటే ఐస్ క్రీమ్ కొని పెడితే వాడికి దగ్గు వస్తుంది, వాడి ఆరోగ్యం పాడవుతుంది, వాడు ఐస్ క్రీమ్ మర్చిపోవాలి అని అంటే మరేదో చెప్పాలి. వాడికి మరో మాట చెప్పామనుకోండి, వాడు ఐస్ క్రీమ్ అన్నటువంటిది మర్చిపోతాడు. తర్వాత ఇది చేస్తే చేయొచ్చును, మానేస్తే మానేయవచ్చు, తండ్రి లాంటి వాడు అలాగ ఆలోచిస్తాడు. అణుత్వాత్ సూక్ష్మమైనటువంటిది అవటం వలన తత్ ఆ ఆత్మ విషయము దుర్విజ్ఞేయం తెలియుటకు కష్టతరమైనటువంటిది. దేవయిష్ట అది దేవతల చేత కూడా విచికిత్సితం సంశయ విషయంగా భావించబడింది. దేవతలకు కూడా ఈ విషయంలో క్లారిటీ లేదయ్యా, అది చాలా సూక్ష్మమైనటువంటి విషయం అవడం వలన అర్థం కాదయ్యా. పుత్ర విత్తాదీన్ త్యక్త్వా ఈ లోకంలో కొడుకులు ధనము మొదలైనటువంటి వాటిని విడిచిపెట్టి ఏతత్వృణీష్వ ఈ ఆత్మని కోరుతున్నావేమిటయ్యా. ఇత్యుక్త ఆహతం అంటే నచికేతుడు యముడితో తిరిగి అంటున్నాడు, అంటే నాయన ఈ విషయం పెద్ద పెద్ద వాళ్ళకే అర్థం కాలేదురా, నువ్వు చాలా చిన్నపిల్లడివి, నీకు ఇదేం అర్థం అవుతుందిరా నాయన, నువ్వేదో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనుక్కోవాలి, కాస్త డబ్బులు సంపాదించుకోవాలి, ఏదో ఇళ్ళు వాకళ్ళు కొనుక్కోవాలి, బాగా ఉండాలి, కానీ నాన్న నీకెందుకురా ఈ గోల అని నచ్చ చెప్తున్నాడు. ఎవరు? యమధర్మరాజు గారు. నచికేతుడు దానికి సమాధానం చెప్తాడు. దేవైరత్రాపి విచికిత్సితం పురా నహి సువిజ్ఞేయం అణురేష ధర్మ అన్యం వరన్ నచికేతో వృణీష్వ మామోపరీత్సరతి మామోపరీత్సీహి అతిమాసృజైనా. ఈ విషయం చాలా సూక్ష్మమైనటువంటిదయ్యా, దేవతలకు కూడా సందేహాస్పదమైనటువంటిదయ్యా, కాబట్టి మరో వరం కోరుకో, ఈ విషయాన్ని గురించి నన్ను బాధ పెట్టకు,
నేనేదో నీకు చెప్పలేదు, నీ మీద కోపంతో చెప్పలేదని నువ్వు అనుకోకు. నన్ను ఇబ్బంది పెట్టకయ్యా, నా మాట వినవయ్యా బాబు. ఆ, ఇది చాలా కష్టమైనటువంటి విషయమయ్యా. చిన్నపిల్లడివి నువ్వు, నీకు ఇది అర్థం కాదయ్యా, దేవతలకే అర్థం కాలేదయ్యా అన్నాడు అని కఠోపనిషత్తులో మంత్రం. చాందోగ్యంలో ఇంద్రుడు 101 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేసి ప్రజాపతి వలన ఆత్మవిద్య పొందాడు అని ఉన్నది. మనం చెప్పుకున్నాం, చాందోగ్య సారం చెప్పుకున్నాం. అక్కడ మనం చెప్పుకున్నాం 101 సంవత్సరాలు ఇంద్రుడు ప్రజాపతి దగ్గర బ్రహ్మచర్య వ్రతం చేస్తే ఆయనకి ఆత్మవిద్య కలిగింది. నచికేతుడు 3 రాత్రులు ఉపవాసం చేత రుణదాత అయ్యాడు. అంటే నచికేతుడికి యమధర్మరాజు గారు రుణగ్రస్తుడు. అదేమిటయ్యా అంటే, వాడు బ్రాహ్మడు నచికేతుడు, 3 రాత్రులు భోజనం చేయలేదు. వీడి ఇంటి ఎదురుకుండా వాడు కూర్చున్నాడు. 3 రాత్రులు వాడు ఉపవాసం చేశాడు కాబట్టి వాడికి 3 వరాలు రుణం పడ్డాడు. వాడికి 3 వరాలు రుణం. ఎవడు? యముడు రుణపడ్డాడు. ఈ రుణం తీరాలి అని అంటే ఆ దాత నువ్వు ఇచ్చింది చాలనాలి. ఆ నచికేతుడు 2 వరాలు అడిగాడు, 2 ఇచ్చేసాడు, అయిపోయింది. ఈ 3వ వరం దగ్గరికి వచ్చేసరికల్లా ఇది ఇవ్వడం కష్టమైనటువంటి వరం, వాడు ఇదే కావాలని అడుగుతున్నాడు. నచికేతుడు రుణం ఇచ్చినవాడు, అప్పు ఇచ్చినవాడు. యమధర్మరాజు గారు రుణం పుచ్చుకున్నవాడు. ఎలా వదిలించుకోవడం? కాబట్టి అడిగింది ఇవ్వాలి. ఎలాగ? దేవైరత్రాపి విచికిత్సితం కిల త్వంచ మృత్యో ఎన్న సువిజ్ఞేయమాప్త భక్తాచాస్య త్వాదృగన్యో నలభ్యో నాణ్యో వరస్తుల్య ఏతస్య కశ్చితు. నచికేతుడు అంటున్నాడు, నువ్వే చెప్తున్నావు కదయ్యా, ఇది దేవతలకు కూడా సందేహాస్పదమైనటువంటి విషయమని, ఇది తెలియడం కష్టమైనటువంటి విషయం అని చెప్తున్నావు కదయ్యా, కాబట్టి నీకే బాగా తెలుసు, మరి ఇంకెవరికీ తెలియదు. బ్రహ్మాండంగా చెప్పగలిగినటువంటి వాడివి నువ్వే కాబట్టి నువ్వే చెప్పాలి. ఈ బ్రహ్మజ్ఞానం కోసం నువ్వే చెప్పాలి. దీంతో సమానమైనటువంటి వరం మరేదీ లేదు కాబట్టి నాకు ఇంకే వరం అక్కర్లేదు, ఇదే కావాలి. శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమస్వాన్ భూమేర్ మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్ ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతస్త్వమేధి కామానాం త్వా కామభాజం కరోమి. ఒరే నాయనా, కొడుకులను అడుగురా, మనవల్ని అడుగురా, చాలా కాలం బతికేటువంటి కొడుకుల్ని మనవల్ని అడుగురా, లేకపోతే ఆవులను అడుగురా, ఏనుగులను అడుగురా, బంగారం అడుగురా, గుర్రాలను అడుగురా, పెద్ద భూమండలాన్ని అడుగురా. కొన్ని వేల సంవత్సరాలు నీకెంతకాలం కోరుకుంటే అంతకాలం భూమి మీద బతికేటట్టుగా వరం అడుగురా నాయన. ఇంకేదైనా వరం, ఈ ఆత్మజ్ఞానానికి సాటి ఉన్నటువంటి వరం ఇంకేదైనా ఉంటే అడుగురా. భూమి మీద అనంతమైన ధనాన్ని కానీ, చిరకాలం జీవించడాన్ని కానీ ఏదో ఒకటి అడుగురా, ఏదో కోరికను అడుగురా నాయన. ఈ ఆత్మజ్ఞానాన్ని తప్పించి మరి ఏమైనా అడుగురా. ఏ ఏ కామా దుర్లభా మత్యలోకే సర్వాన్ కామాన్ ఛందత ప్రార్థయస్వ ఇమా రామా సరథా సతూర్యా నహి దృశాలంభనీయా మనుష్యై. నైనా, ఈ లోకంలో ఏమిటేమిటి కోరికలు ఉంటే అవన్నీ అడుగు. బ్రహ్మాండమైనటువంటి అప్సర స్త్రీలను అడుగు, లేకపోతే అందమైనటువంటి భార్యలను అడుగు, లేకపోతే రథాలను అడుగు, లేకపోతే భోగాలను అడుగు, రాజ్యాలను అడుగు. ఏమిటి కావాలంటే అవన్నీ ఇచ్చేస్తాను రా నాన్న, ఒక్క ఈ ఆత్మజ్ఞానాన్ని మాత్రం అడక్కరా నాయన. ఇదొక్కటి తప్పించి ఇంకేమైనా అడుగురా అన్నాడు. మరణానంతర విషయం మాత్రం అడక్కను. ఇక్కడ మనుష్య భోగాలతో పాటు దివ్య భోగాల్ని కూడా అనుగ్రహిస్తాను అని యముడు అన్నాడు. ఆ భోగాలు ఏమిటండి? నిండు 100 ఏళ్ళు బతికేటువంటి పుత్రపౌత్రుడు అంటే పుత్రేషణ, బంగారం, ఏనుగులు, గుర్రాలు, గోవులు, భూమండలం విత్తేషణ, చిరంజీవత్వం భోగార్థం భోగేషణ, మహాభూమి సామ్రాజ్యాధిపత్యం
దివ్య మానుష భోగాల యొక్క అర్హత లోకేషణ, అప్సర స్త్రీలతో భాగాలు సేవలు లోకేషణ. ఈ విధంగా పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ కావలసినవన్నీ అడుగురా అన్నాడు. ఏమిటేమిటి కావాలా అన్నాడు. పుత్రాద్యానశ్వరా క్లేశహేతభశ్చాధ దుర్గమంతత్వం వక్తుం త్వాదృశ్యోన్యోనేత్యాత్మైవ త్వయోచ్యతాం. అయితే ఈ నచికేతుడు మాత్రం పట్టిన పట్టు వదలటం లేదు. పుత్రాద్యాహ, పుత్రేషణ, ధనేషణ, లోకేషణ, నశ్వరాహ, నశించిపోయేటువంటివే ఓ యమధర్మరాజా. ఓ యమధర్మరాజా, ఈ కొడుకులు ఉన్నారు, ఎప్పుడో అప్పుడు పోతారు. ఈ డబ్బు ఉన్నది, పోతుంది. ఈ లోకాలు ఉన్నాయి, ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. సుఖం లేదు. క్లేశహేతవశ్చ, ఈ కొడుకులతో పడలేవు నాయనా, ఈ డబ్బుతో పడలేవు నాయనా, ఈ లోకాలతో పడలేవు నాయనా, వేగలేవు నాయనా, ఇవి కష్టాలు నాయనా, ఇవి వద్దు. ఇది అధా మరి ఏమిటి. దుర్గమంతత్వం భక్తుం త్వాదృశ్యో అన్యోనేతి. త్వాదృశ్య, నీతో సమానమైనటువంటి అన్యహ ఇంకొకడు నయితి లేడు. ఎందుకు లేడు అంటే దుర్గమంతత్వం భక్తం, దుర్గమమైనటువంటి కష్టతరమైనటువంటి తత్వజ్ఞానాన్ని చెప్పగలిగినటువంటి వాడు, నీతో సమానమైనటువంటి వాడు మరొకడు లేడు. కాబట్టి త్వయా, నీ చేత ఆత్మైవ ఉచ్యత, నువ్వు ఆత్మనే చెప్పు, నాకు ఆత్మజ్ఞానమే కావాలి. నీలాగా చెప్పగలిగినటువంటి వాడు మరోడు దొరకడు, నువ్వు అక్కడివే ఉన్నావు. కాబట్టి నాకు ఆత్మజ్ఞానమే చెప్పు. నాకు పుత్రేషణ లేదు, విత్తేషణ లేదు, లోకేషణ లేదు. యాషణత్రయాన్ని విడిచిపెట్టేస్తే ఏమిటవుతాడండి? పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అద భిక్షాచర్యం చరంతి అని మైత్రేయి బ్రాహ్మణంలో బృహదారణ్యకంలో అన్నారు. ఆ మూడు వదిలేసినటువంటి వాడు బ్రహ్మజ్ఞానమే. ఆ మూడు వదిలేసాం, వైరాగ్యం కలిగింది. ఏమిటంటున్నారు వైరాగ్యాన్ని గురించి? గురువభిగమనం వైరాగ్య లక్షణంచ. వైరాగ్య లక్షణం కలిగి ఉండడం, గురువు గారిని సేవించడం, ఈ రెండే బ్రహ్మ విద్యా లక్షణాలు అని చెప్పారు. కాబట్టి నాకు వైరాగ్యం బ్రహ్మాండంగా ఉన్నది నాయన. నాకు కొడుకులు అక్కర్లేదు, నాకు డబ్బు అక్కర్లేదు, నాకు లోకాలు అక్కర్లేదు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. ఈ బ్రహ్మజ్ఞానం మరోడెవడు చెప్పలేదు, నువ్వు గురువు గారివి కాబట్టి గురువు అభిగమనం, నీ దగ్గర కాళ్ళ దగ్గరికి వచ్చాయని చెప్పు. నా గురువు కాబట్టి నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పు, నాకు మరి ఇంకేం అక్కర్లేదు. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ నశించేటువంటివే. నశించడమే కాదు, కష్టాలకు కూడా కారణాలు. అవి ఉన్నాయంటే వాటి వల్ల కష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి కష్టతరమైనటువంటి ఆత్మజ్ఞానం చెప్పేటువంటి వాడు, నీతో సమానమైనటువంటి వాడు మరొకడు లేడు. అందువలన ఆత్మను గుర్చే చెప్పు, నువ్వే చెప్పు అని నచికేతుడు గురువు అభిగమనం చేస్తున్నాడు. గురువు గారిని అభిగమనం చేస్తున్నాడు. తనకున్న వైరాగ్యాన్ని చెప్పాడు. వైరాగ్యము గురువు అభిగమనమే బ్రహ్మ విద్య కాబట్టి, పరావిద్య అంటే అవే చెప్పారు కాబట్టి, గురువు వైరాగ్యాన్ని, తన యొక్క వైరాగ్యాన్ని తెలియజేస్తూ గురువు గారిని ఆశ్రయిస్తున్నాడు అనమాట. మనం ఇంకా బ్రహ్మ విద్య కోసం చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం. నమస్కారం గురువు గారు. శుభం. అద్భుతంగా బోధించారు. ఇంతకుముందు మీ దగ్గర విన్న విషయమే, అయితే ఇది ఒక విలక్షణ